హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి చికెన్ మక్రోనీ అండి ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించబోతున్నాను. సో ఇక్కడైతే ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి, అందుకని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, ఉల్లిగడ్డలను వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా, మెంతం కూర వేసుకొని కడిగి వేసుకోండి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి కడిగి వేసుకోవాలి. వేసుకొని కొంచెం అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 టమాటాలను వేసుకొని అవి మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి, మీరు మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ 1/2 కేజీ చికెన్ బాగా వాష్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను, మీరు మీ ఇష్టం ఎంత స్పైసీ తింటారో అంత వేసుకోవచ్చు. సో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పొడి పచ్చి వాసన కొంచెం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే వీడియో అనేది, రెసిపీ అనేది మీకు బాగా అర్థమవుతుంది. అండ్ మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా ప్రతి ఒక్క రెసిపీని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాసుల మక్రోనీ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 4 గ్లాసులు ఇక్కడ వాటర్ వేస్తున్నాను. 4 గ్లాసులు వేస్తే సరిపోతుందండి. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ క్లోజ్ చేసి ప్లేట్ పెట్టేసి బాయిల్ వచ్చేంత వరకు ప్లేట్ పెట్టేయాలి. ఆ తర్వాత బాయిల్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మీరు కావాలంటే టేస్ట్ చూసుకోండి, ఉప్పు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మక్రోనీ వేసేద్దాం. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా ఈజీ రెసిపీ కూడా అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి అయితే చాలా ఇష్టపడతారు. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు 4 విజిల్స్కి పెట్టేయాలండి. సో ఇక్కడ 4 విజిల్స్ వచ్చేసాయి, తర్వాత చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి మొత్తం ఉడికిపోయాయి కదా. మీకు ఎక్కువ వాటర్ కనుక అనిపిస్తే, నీళ్ళు ఉన్నట్టు కనుక అనిపిస్తే హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెడితే సరిపోతుందండి. సో మరీ మొత్తం డ్రైగా కూడా చేసుకోకండి, ఎందుకంటే ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఉన్నా పర్వాలేదు. చల్లగా అయిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను హై ఫ్లేమ్లో 1 నిమిషం, ఒక 2 నిమిషాలు పెట్టానండి, ఎక్కువగా నీళ్ళు అనిపిస్తే. సో రెడీ అయిపోయిందండి మక్రోనీ అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.